ఈ లోతైన విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన, బహుశా చాలామందికి పెద్దగా తెలియని ఒక చారిత్రక ప్రయాణాన్ని చేయబోతున్నాం. అవును, నిజంగా ఇది చాలా ఆసక్తికరమైన అంశం. ఖచ్చితంగా. దీనికోసం మనం జూలియస్ రిక్టర్ రాసిన ఎ హిస్టరీ ఆఫ్ మిషన్స్ ఇన్ ఇండియా అనే పుస్తకంలోని కీలక ఆధారాలను తీసుకుంటున్నాం. హ్మ్, ఈ పుస్తకం ఒక అద్భుతమైన డాక్యుమెంటేషన్ అని చెప్పాలి. ఏమంటే మన ప్రధాన ఉద్దేశ్యం 18-19వ శతాబ్దాలలో భారతదేశంలోకి వచ్చిన క్రైస్తవ మిషనరీలు కేవలం మత ప్రచారానికి పరిమితమయ్యాయా, లేక ఆధునిక విద్యా విధానాన్ని, సామాజిక రూపురేఖలను మార్చడంలో ఎలాంటి పాత్ర పోషించాయో చూడటం. ఇక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారుతుంది. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చరిత్రను చదవడం అంటే తీదిలి గుర్తుపెట్టుకోవడం కాదు. ఏమి జరిగింది అన్నదానికంటే ఎందుకు జరిగింది, దాని వెనుకున్న సామాజిక నేపథ్యమేమిటి అన్నది మనం విశ్లేషించాలి. అదే, నేను కూడా అదే అనుకున్నాను. అప్పటి సమాజం కొన్ని కఠినమైన కట్టుబాట్లలో ఉన్నప్పుడు బయటనుంచి వచ్చిన ఒక వ్యవస్థ దాన్ని ఎలా ప్రశ్నించింది అనేది మనం ఎటువంటి పక్షపాతం లేకుండా కేవలం ఈ పుస్తకంలోని ఆధారాలతోనే చర్చిద్దాం. ఖచ్చితంగా. ఏ భావజాలానికి వత్తాసు పలకకుండా ఉన్నది ఉన్నట్లుగా చూద్దాం. ఈ మార్పులను ఒక స్పష్టమైన కాలక్రమంలో చూస్తే మనకు ఆనాటి సంఘర్షణ అర్థమవుతుంది. ఆ కాలక్రమం గురించే మొదలుపెడదాం. అంటే భారతదేశంలో క్రైస్తవం అనగానే పోర్చుగీసువారు లేదా సెయింట్ థామస్ కాలం గుర్తొస్తుంది. కానీ ఈ పుస్తకం ప్రకారం ఆధునిక మిషన్ల ప్రభావం 18వ శతాబ్దంలోనే గట్టిగా మొదలైంది కదా. మొదటి అడుగు ఎక్కడ పడిందంటారు? ఆధునిక శకానికి నాంది పలికింది డానిష్ మిషన్ అని చెప్పాలి. 1706 నుంచి 1798 వరకు జరిగిన కాలాన్ని మనం తొలి దశగా చూస్తాం. బార్థోలోమియో జిగన్బాల్గ్ అనే మిషనరీ ట్రాంక్విబార్ చేరుకోవడంతో ఇది ప్రారంభమైంది. అవును, వాళ్ళు వీధుల్లో నిలబడి ప్రచారం చేయడం కాకుండా స్థానిక భాషల మీద దృష్టి పెట్టారు కదా. అవును, ముఖ్యంగా తమిళ భాషను నేర్చుకుని వాళ్లు చేసిన గొప్ప పని మొట్టమొదటి ముద్రణాలయాలు స్థాపించడం. ఆలోచించండి, అప్పటి వరకు జ్ఞానమనేది తాళపత్ర గ్రంథాలకే పరిమితం. సామాన్యులకు అక్షరమనేది అసలు అందుబాటులోనే లేదు అప్పట్లో. సరిగ్గా చెప్పారు. అలాంటి సమయంలో ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టి స్థానిక భాషలో పుస్తకాలను ముద్రించడమనేది అక్షరాస్యత వ్యాప్తికి పడిన తొలి పునాది. అది ఒక పెద్ద విప్లవమే. ఆ తర్వాత వచ్చిన విలియం కేరీ యుగం గురించి చదువుతుంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. 1792 నుండి 1833 వరకు ఉన్న కాలమిది. ఆధునిక మిషన్ల ఆవిర్భావం ఇక్కడే జరిగిందని పుస్తకం చెబుతోంది. అవును, కేరీ, మాష్మాన్, వార్డ్ వీళ్లని సేరంపూర్ త్రయం అంటారు కదా. గూగుల్ ట్రాన్స్లేట్ లేని ఆ కాలంలో విలియం కేరీ బైబిల్ను ఏకంగా 6 పూర్తి భాషల్లోకి 23 కొత్త నిబంధనలుగా అనువదించారు. వ్యాకరణ గ్రంథాలు, నిఘంటువులు కూడా తయారుచేశారు. ప్రజల హృదయాల్లోకి వెళ్లాలంటే వాళ్ల మాతృభాషలోనే మాట్లాడాలి అన్నది వాళ్ల నమ్మకం. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. మాతృభాషలో ఇంత కృషి చేసినా మిషనరీల ప్రభావం ఎక్కువగా అణగారిన వర్గాలకే పరిమితమైంది కదా. ఉన్నత వర్గాలు వీరిని పెద్దగా పట్టించుకోలేదు. దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే ఈ పరిస్థితిని మార్చడానికి 1830ల కాలంలో అలెగ్జాండర్ డఫ్ ఒక కొత్త వ్యూహంతో వచ్చారు. ఇతని ఆలోచనా విధానం మొత్తం మిషనరీ చరిత్రనే మార్చేసింది. ఈ అలెగ్జాండర్ డఫ్ తెచ్చిన మార్పు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందరూ స్థానిక భాషల వెంట పడుతుంటే ఈయన మాత్రం ఇంగ్లీష్ విద్యను ఒక ఆయుధంగా వాడుకోవాలనుకున్నారు. అవును, బ్రాహ్మణులను, ఇతర ఉన్నత వర్గాలను ఆకర్షించాలంటే వారికి పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రాన్ని, ఆంగ్ల సాహిత్యాన్ని బోధించడమే సరైన మార్గమని ఆయన నమ్మారు. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక ట్రోజన్ హార్స్ వ్యూహం లాంటిది. ఇంగ్లీష్ చదువుల ద్వారా వారి ఆలోచనలను మార్చవచ్చని ఆయన భావించారు. ముమ్మాటికే. ఆయన కలకత్తాలో ఇంగ్లీష్ మీడియం హైస్కూల్స్, కాలేజీలను స్థాపించారు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం లాంటివి నేర్చుకోవచ్చని ఉన్నత వర్గాల యువత అక్కడికి వెళ్లారు. అంటే ఈనాటి మన కాన్వెంట్ చదువుల క్రేజ్ అక్కడే పుట్టిందనమాట. దానికి తోడు 1854లో వచ్చిన చార్ల్స్ వుడ్స్ ఎడ్యుకేషనల్ డిస్పాచ్ కూడా కీలక పాత్ర పోషించింది కదా. అవును, ఈ వుడ్స్ డిస్పాచ్ గురించి రిక్టర్ పుస్తకంలో చాలా లోతుగా వివరించారు. అప్పటి వరకు ప్రభుత్వానికి విద్య మీద ఒక స్పష్టమైన విధానం లేదు.
ఈ డిస్పాచ్ ద్వారానే గ్రాంట్ ఇన్ ఎయిడ్ వ్యవస్థను తీసుకొచ్చారు. అంటే ప్రభుత్వ నిబంధనలకు లోబడి నడిచే ప్రైవేట్ లేదా మిషనరీ పాఠశాలలకు ఫండ్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఈనాటికి మన దేశంలో లక్షలాది మంది చదువుకుంటున్న ఎయిడెడ్ స్కూల్స్ విధానం అక్కడ్నుంచే వచ్చింది. ఒక పక్క ఆంగ్ల విద్యతో ఉన్నత వర్గాలను లక్ష్యంగా చేసుకుంటూనే డాక్టర్ జాన్ మర్డాక్ స్థాపించిన క్రిస్టియన్ లిటరేచర్ సొసైటీ ద్వారా లక్షలాది మాతృభాషా పుస్తకాలను కూడా ముద్రించారు. సామాన్యులకు ప్రాథమిక విద్యను చేరువ చేశారు. విద్యా వ్యవస్థలో వచ్చిన ఈ మార్పులు ఒక ఎత్తైతే, ఈ విద్యాసంస్థల లోపల జరిగిన సామాజిక సంఘర్షణ మరో ఎత్తు. మనమిక్కడ కుల వ్యవస్థ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. కుల వ్యవస్థ గురించి చదువుతున్నప్పుడు నాకు నిజంగా నమ్మశక్యంగా అనిపించని విషయాలు ఎదురయ్యాయి. ప్రారంభ రోజుల్లో, అంటే పాత డానిష్ క్యాథలిక్ మిషన్ల కాలంలో చర్చిలలో కూడా కుల వివక్ష ఉండేదట. ఇదొక ముఖ్యమైన ప్రశ్న లేవనెత్తుతుంది. బయటినుంచొచ్చిన వాళ్లు కుల వ్యవస్థను ఎలా అర్థం చేసుకున్నారు అనేది. చర్చిలలో బ్రాహ్మణులకు, శూద్రులకు, దళితులకు వేర్వేరు ప్రవేశ ద్వారాలుండేవట. ఒకే భవనంలోకి వెళ్లడానికి వేర్వేరు దారులు. అంతకంటే ఆశ్చర్యమేమికంటే పవిత్ర భోజనం తీసుకునేటప్పుడు 2 వేర్వేరు కప్పులను వాడేవరట. డబల్ కమ్యూనియన్ కప్ అంటారు దీన్ని. అవును, ఉన్నత వర్గాల వారు ఒక కప్పులో, అణగారిన వర్గాల వారు మరో కప్పులో తాగేవారు. వాళ్ళు కులాన్ని ఒక సామాజిక ఆచారంగా చూడాలా లేక మతపరమైన ఆచారంగా చూడాలా అనే సందిగ్ధంలో పడ్డారు. ఒక్కసారిగా వ్యతిరేకిస్తే ప్రజలసలు చర్చ్ దరిదాపుల్లోకి రారని భయపడి ఒక సర్దుబాటు ధోరణిని అవలంబించారు. కాని 19వ శతాబ్దం వచ్చేసరికి కేరీ, డఫ్, రీనియస్ లాంటివారు దీనిపై తిరుగుబాటు చేశారు కదా. అవును, కుల వ్యవస్థ క్రైస్తవ మౌలిక సూత్రాలకే వ్యతిరేకమని తేల్చి చెప్పారు. కుల పట్టింపులు వదిలేయాలని కఠినమైన షరతులు పెట్టారు. మద్రాస్లో రీనియస్ పార్యాపిల్లలను, శూద్రపిల్లలను పక్కపక్కనే కూర్చోబెట్టినప్పుడు పెద్ద కోలాహలమే జరిగింది. ఉన్నత వర్గాల వారు తీవ్రంగా వ్యతిరేకించి చర్చులను బహిష్కరించారు కూడా. కులం వదులుకుంటే సమాజంలో తమ హోదా పోతుందని భయపడ్డారు వాళ్ళు. చాలామంది చర్చలకు దూరమయ్యారు. కాని 1876 నుంచి 1879 మధ్య వచ్చిన కరువు ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. ఆ కరువు కాలం నాటి పరిస్థితులు చాలా దారుణం. లక్షలాది మంది చనిపోయారు. ఆ సమయంలోనే మాలలు, మాదిగలు, అణగారిన వర్గాలు సామూహికంగా మిషన్ల వైపు వచ్చారు. వాళ్లు ఆకల్తా ఉన్నప్పుడు మిషనరీలు చేసిన సహాయం వారిని ఆకర్షించి ఉండొచ్చు. కాని ఆ తరువాత చదువుకునే అవకాశం దొరుకుతుందన్న ఆశ కూడా వారిలో బలంగా నాటుకుంది. శతాబ్దాలుగా దూరంగా నెట్టివేయబడిన ఒక వర్గం అక్షరాల కోసం అడుగులు వేయడం నిజంగా ఒక చారిత్రక ఘట్టం. విద్య, ఉపాధి దొరకడం వల్ల వాళ్లు ఉపాధ్యాయులుగా, నర్సులుగా ఎదిగారు. సమాజంలో వారి స్థానం మారింది. అక్షరం నేర్పడం ద్వారా మిషనరీలు ఒక సామాజిక ఎదుగుదలకు బాటలు వేశారు. ఈ సామాజిక మార్పుల గురించి మాట్లాడుతున్నప్పుడు స్త్రీల అభ్యున్నతి గురించి ఖచ్చితంగా ప్రస్తావించాలి. ఆ రోజుల్లో చదవడం, రాయడం అనేది కేవలం నృత్యకారిణులకు మాత్రమే పరిమితం అనే దారుణమైన మూఢనమ్మకం ఉండేదు. గౌరవప్రదమైన కుటుంబాలకు చెందిన స్త్రీలు చదువుకోకూడదు అనే అడ్డంకిని వాళ్లు ఎలా బద్దలు కొట్టారో తెలుసుకోవటం ఆసక్తికరం. ఇక్కడ మనం జనానా మిషన్ల గురించి మాట్లాడుకోవాలి. దాదాపు 4 కోట్ల మంది మహిళలు జనానాలకు, అంటే ఇళ్లలోనే అంతఃపురాలకే పరిమితమైన కాలమది. మగ మిషనరీలు అక్కడికి వెళ్లలేరు కదా. అందుకే 1840లో డాక్టర్ థామస్ స్మిత్ ఒక ఆలోచన చేశారు. దాన్ని 1854లో జాన్ ఫోర్డైస్ అమలు చేశారు. మహిళా మిషనరీలను నేరుగా ఇండ్లలోకి పంపి విద్యను అందించారు. ఇళ్లలోకి వెళ్లిన తర్వాతే భారతీయ స్త్రీలు ఎదుర్కొంటున్న బాల్య వివాహాలు, సతీ సహగమనం, బలవంతపు వైధవ్యంలాంటివి వారి కళ్లకు కట్టాయి. పండిత రమాబాయి లాంటివారు వితంతువుల కోసం ఆశ్రమాలు నడపటం ఒక గొప్ప విషయం. వారికి ఆశ్రయం ఇవ్వటమే కాకుండా వృత్తి విద్యలు నేర్పించారు. వైద్య రంగంలో జరిగిన మార్పు కూడా చాలా ముఖ్యమైనది. మగ డాక్టర్ల వద్దకు వెళ్లి వైద్యం చేయించుకోవడానికి స్త్రీలు సంకోచించేవారు. ఆ సమస్యను పరిష్కరించడానికే డాక్టర్ ఎడిత్ బ్రౌన్ పంజాబ్లోని లూథియానాలో మహిళల కోసం ప్రత్యేకంగా మెడికల్ స్కూల్ స్థాపించారు. ఇది నార్త్ ఇండియా స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఫర్ క్రిస్టియన్ విమెన్. ఇదొక చారిత్రక ఘట్టం. మత ప్రచారంతో పాటు వాళ్లు కరువు సమయాల్లో అనాథాశ్రమాలు స్థాపించడం, వ్యవసాయ గ్రామాలు ఏర్పాటు చేయడం కూడా చేశారు. ఆగ్రా దగ్గరి సికంద్రా దీనికొక మంచి ఉదాహరణ. అవును, బాసిల్ మిషన్ వారు టైల్స్, చేనేత కర్మాగారాలు పెట్టి స్థానికులకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించారు. మంగళూరు టైల్స్ గురించి మనం వింటూనే ఉంటాం. స్థానికులకు కేవలం ఆర్థిక సాయం కాదు,
ఒక జీవనోపాధిని చూపించారు. దాంతోపాటు 1866లో సర్ హెన్రీ మైన్ తెచ్చిన చట్టాలు కూడా చూశాం. క్రైస్తవులైన వారి ఆస్తులు లాక్కోకుండా రక్షణ కల్పించారు. అయితే ఇదంతా మనకు ఎందుకు ముఖ్యం? ఈనాటి మన ఆస్పత్రులు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, సామాజిక సమానత్వ భావనల పునాదులు ఎక్కడ పడ్డాయో అర్థం చేసుకోవడానికి ఈ చరిత్ర ఎంతో ముఖ్యం. అవును, మనం రెండు విభిన్న భావజాలాల మధ్య ఉన్న సంఘర్షణను నిష్పాక్షికంగా అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఆశించిన ఫలితం ఒకటైతే సమాజం దాన్ని స్వీకరించి పొందిన ప్రయోజనం మరొకటే. ఈ విధంగా క్రైస్తవ మిషనరీలు కేవలం మతాన్ని మాత్రమే కాకుండా విద్య, కుల నిర్మూలన, స్త్రీల హక్కుల ద్వారా భారతీయ సమాజాన్ని ఎలా పునర్నిర్మించే ప్రయత్నం చేశాయో అద్భుతమైన చారిత్రక ఆధారాలతో తెలుసుకున్నాం. అవును, ఇది ఆధునిక భారతదేశ నిర్మాణంలో ఒక ముఖ్యమైన భాగం. ముగింపులో వినేవారికోసం ఒక లోతైన ఆలోచనను వదిలిపెట్టాలనుకుంటున్నాను. మత ప్రచారం అనే ప్రాథమిక లక్ష్యంతో వచ్చిన మిషనరీలు తమకే తెలియకుండా భారతదేశంలో ఒక లౌకిక, ఆధునిక విద్యా విప్లవానికి పునాది నిర్మించారా? ఇది చాలా పెద్ద ప్రశ్న. మతాన్ని వ్యాప్తి చేయడానికి వారు తెచ్చిన ఇంగ్లీష్ విద్యే, పాశ్చాత్య భావజాలమే చివరికి విదేశీ పాలనను ప్రశ్నించే భారతీయ నాయకులను, స్వాతంత్ర్య సమరయోధులను తయారుచేసిందా? ఈ ఆసక్తికరమైన కోణాన్ని మరింతగా ఆలోచించండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. వస్తున్నాం.